నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు. అమలాపురం పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర సమక్షంలో బీఆర్ఎస్ కేవీలో చేరిన మార్బుల్ లైన్ టైల్స్ కార్మికులు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మంచిర్యాలలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు. ఇక వివరాలకు వెళ్తే ఖమ్మం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగోలేకే అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ ను పారద్రోలినట్లుగా చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బషీర్బాగ్ చేదు జ్ఞాపకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. బీజేపీతో ఆంధ్రాలో పెట్టుబెట్టుకేందుకు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అందువల్ల ఎప్పటికైనా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడుకు ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ, అది మొసలి కన్నీరు. కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఇంకెవరికైనా ఉంటుందా? చంద్రబాబుకు ఉంటుందా? ఎవరిని అడుగుదాం పని గల్లీలకు పోయి. తెలంగాణ ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ప్రేమ ఉంటుందా? ఇదంతా కూడా మొసలి కన్నీరు అనేది అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొడసకూరులో అమలాపురం పురపాలక సంఘ పరిధిలో 1300 టిట్కో గృహాలను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో రాష్ట్ర ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు. సీఎం పుట్టినరోజున గృహాలు ప్రారంభించుకోవడం సంతోషదాయకమని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అందించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మార్బుల్ డైన్ టైల్స్ మేస్త్రీలు కార్మికులు బీఆర్ఎస్కేవీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కార్మిక సంఘంపై శ్రద్ధ చూసి ఈరోజు 2000కు పైగా మేస్త్రీలు కార్మికులు బీఆర్ఎస్కేవీలో చేరడం జరిగిందని అన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుసు. ఈ నియోజకవర్గం ఎన్నికలు వచ్చినాయంటే ఓట్ల కోసం అందరినీ దగ్గర తీసుకుంటారు. కానీ నాకు కష్టాలు వచ్చినాయంటే ఎవరు పట్టించుకోరు. సంవత్సరాల నుండి నేను మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీపీ కార్యాలయ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్లపైన కేజీ వీల్ ట్రాక్టర్ సమస్య చాలా అధికమవుతుందని, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులతో పాటు రోడ్లపైన కేజీ వీల్ ట్రాక్టర్లు తిరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. చాలా వరకు కూడా మనందరి మీద ఒక బాధ్యత ఉంది. నేను ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ముఖ్యులు, సర్పంచులను, ఎంపీటీసీలను, ఒక జాయింట్ కలెక్టర్ను కానీ, కలెక్టర్ను కానీ, ఎస్పీ లెవెల్లో కానీ, లేకుంటే డిఎస్పీకి అందరినీ పిలిచి మనందరి మీద బాధ్యత ఉన్నది. నిజంగా కూడా రోడ్స్ సర్వనాశనం అవుతున్నాయంటే కేజీవీలతో అయిపోతుంది. దాన్ని మనం అందరం కూడా కంట్రోల్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దయచేసి తప్పకుండా మనం అందరం కూడా మరి ఇప్పుడు ఈ సంవత్సరం నాట్లు స్టార్ట్ అయితే జనవరి నుండి మనం అందరం అందులో పెట్టిన ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్గా చేసుకొని రోడ్లను రక్షించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఏదన్నా నాణ్యత లోపం ఉంటే ఎక్కడో పెట్టడానికి చాలా ఉంటుందో అది ఉంటే కూడా ఎంక్వైరీ చేపిస్తాం. సాధ్యమైనంత వరకు మిషన్ కాకతీయ కానీ, అప్పుడు పంచాయతీ రోడ్లు కానీ
R&B రోడ్లు కానీ స్టేట్ లెవెల్లో ఎక్కడైనా ఎంక్వైరీకి వచ్చి బాగున్న రోడ్లు అంటే నరసాపురం చూసిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదన్నా ఒక రోడ్డు ఉండొచ్చు, దానికి మనం అందరం ఏదైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకుందాం. కానీ సాధ్యమైనంత వరకు మన దగ్గర రోడ్లు బాగానే ఉన్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదో బృహత్తరమైన కార్యక్రమం. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల పైబడి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. 10 లక్షల ఆడబిడ్డలకి పెళ్లిళ్ళకి ఇబ్బంది అయ్యే తరుణంలో, తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు అంతస్తులు లేని సందర్భంలో తన బిడ్డకు బ్రహ్మాండంగా పెళ్లి చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ గతంలో ఈ ప్రభుత్వం రాకముందు పెళ్లిళ్లకు చాలా ఇబ్బంది పడిన తరుణంలో ఈ ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా బిడ్డకు డబ్బులున్నా లేకున్నా బ్రహ్మాండంగా ప్రభుత్వం నుంచి కేసీఆర్ తరఫున ఒకనాడు 50,000, మరొక 75,000, 1,01,16 ఇచ్చి బహుత్తరంగా బ్రహ్మాండంగా పెళ్లి చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమంతా అండదండలు వచ్చే బాధ్యత మనకు ఉంది. అవునా కాదా? అవునా కాదా నేను చెప్పింది? మన మరొకసారి సపోర్ట్లు కొట్టాలి కదా. ఇది పేదలకు ఒక వరం. పేదలకి జిల్లా కలెక్టర్ మన్సూర్ జిలానీ శామన్ శ్రీశైలంలో పర్యటనలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలంలో కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల రూపాయలతో నిధులు నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు మండల కాలం పాటు పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో చెంపాపేటలో నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిత్య అల్పాహారం ముగింపు సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవ గురుస్వామి మాట్లాడుతూ ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో హాస్పిటల్స్, చిలుకూరి బాలాజీ టెంపుల్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఆకలిని తీర్చుతూ వారికి నేనున్నానని భరోసా కల్పించడం హర్షణీయమని అన్నారు. దాతలు సహకరిస్తే మరిన్ని సేవలు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన పుల్లూరి ఉపేంద్ర గుప్తా తదితరులను స్వాముల సాల్వతో ఘనంగా సత్కరించారు. మా తల్లిగారైన పుల్లూరు అనంతలక్ష్మి గారి పేరు మీద పుల్లూరు అనంతలక్ష్మి ఫౌండేషన్ అని స్థాపించి గత 5 ఏళ్ల నుండి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కాడ గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, పబ్లిక్ గార్డెన్, ఉస్మానియా హాస్పిటల్ కాడ నిత్యాల్పారము 7:30 వరకు నిత్యాల్పారము మన వెహికల్స్ పోయి పేషెంట్లకు కానీ పేషెంట్ల ఎంబడి వచ్చిన పబ్లిక్ కానీ డైలీ సర్వ్ చేస్తున్నాము. దేవుని దయ వల్ల లాస్ట్ ఇయర్ నుండి 2nd ఇయర్ అయ్యప్ప మాలాధారణ చేసి ఈవినింగ్ డ్యూటీలు చేసుకొని వచ్చేసి మళ్ళీ అల్పారం చేసుకొని తినాలి అంటే అయ్యప్ప నుండి కాకపోవడము, వాళ్ళు పండ్లో పొలమో తిని పడుకోవడం జరుగుతుండే. ఇది చూసిన తర్వాత భార్గవ గురుస్వామి ఆశీస్సులతో లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మండల కాలము అల్పారం వితరణ స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఇయర్ కూడా మా అపార్ట్మెంట్ వాసుల సహాయ సహకారాలతోని, సన్నిధాన స్వాముల హెల్ప్తోని ఈ కార్యక్రమం ఈరోజు ముగింపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, పేషెంట్లకు వాళ్ళ హాస్పిటల్ బిల్స్ చెల్లించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఈ అల్పార కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి మా మిత్రుడైన చారి గారు మేము ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేస్తుంటాము. ఆయన మా అదృష్టం కొద్దీ ఇవాళ మీ అందరికి పరిచయం చేసే అదృష్టం మాకు దొరికింది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ వార్డు బాలాపూర్లోని బస్తీ దవాఖానలో మహిళలు ధర్నాకు దిగారు. స్థానికులకు ఉద్యోగం కేటాయించక పక్క గ్రామం నుంచి వచ్చిన వారికి రాత్రే ఉపాధి కల్పించడం విడ్డూరంగా ఉందని మహిళలు అన్నారు. స్థానికులకు కేటాయించకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. బాలాపూర్ బస్సు హాస్పిటల్లో మేము ఆ బస్సుకే ఉన్నాం సార్. అది ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా బయట వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటారు. మేము కూడా 10th పాస్ అయినాం. ఆమె 7th చదివినామని పెట్టుకుంది. 10th పాస్ అయిన వాళ్ళమేమో మేము వద్దు. హ్యాండికాప్డ్ సార్ నేను కూడా. మరి ఇగో భర్త చనిపోయిన వాళ్ళు హ్యాండికాప్డ్ వాళ్ళు మరి ఎవరినన్నా ఒకరిని పెట్టుకోవాలి కదా సార్. మమ్మల్ని మాకు చాలా లోకల్ వాళ్ళని పెట్టుకుంటే మేము మా బస్తీ వాళ్ళని లోకల్ వాళ్ళని ఎవరిని పెట్టుకున్నా మేము ఒప్పుకుంటాం సార్. ఎక్కడికించో బడంగపేటకించి వచ్చి చేస్తా అంటే మరి మేము కూడా ఉన్నాం కదా సార్. 10th పాస్ అయిన వాళ్ళం ఉన్నాం. ఈడ మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ సోదరి సోదరుమణులకు అందిస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను ముషిరాబాద్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ కాలనీ అమ్ముగూడ హట్స్లోని శ్రీ వెలంగాని మేరీమాత చాపల్ చర్చ్ సభ్యుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎల్ వెంకటేశం రాజు, సీనియర్ నాయకుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ విచ్చేసి అందించారు. ఈ కార్యక్రమంలో చాపల్ సభ్యులు నోవల్ నాథన్, గుణ ఘన మాతా చాపల్, పాస్టర్ రాజు మరియు క్లెమైట్, శ్రీ మహాశక్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పండుగ కూడా తానే ఆ ఇంటి బిడ్డనై ప్రతి ఒక్క ఈ రోజు క్రిస్మస్ కానుక కానీ, రంజాన్ తోఫా కానీ, బోనాల పండుగకు దేవాలయాలకు చెక్కులు ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రతి సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగ కూడా తానే ముందుండి ఇంటింటికి కానుకను అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యంలో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 8 చర్చలు సెలెక్ట్ చేసి ఒక్కొక్క చర్చికి దాదాపు 1000 జతల బట్టలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని రవాణా శాఖ మంత్రి తనయుడు డాక్టర్ శ్రీకాంత్ తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నావిల్లిలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు సమస్యలు తెలుసుకున్నారు. పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని, నిత్యం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు గారు, మన తండ్రి గారు ఆశీర్వదించి నాతో పాటు చేపించడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 4వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నాను. ఏ గడప తొక్కినా కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ప్రతి గడపకి కూడా లక్షల కొద్దీ లబ్ధిదారులు ఉన్నారు. లక్షల కొద్దీ రూపాయలు తీసుకుని లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు. చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మేము చెప్పే ముందే వాళ్ళు మాకు ఈ పథకం వచ్చింది అని వాళ్ళే సంతోషంగా చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం జగనన్న చేపట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఈ పార్టీలో ఉన్నందుకు, అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సో ఇదే విధంగా మేము ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేసి మరి జగనన్న గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చేసుకుని 175కి 175 టార్గెట్ మేము రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ములుగు లీలా గార్డెన్ లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేదవారికి క్రిస్మస్ కిట్లు, దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్, ఆర్డీఓ రమాదేవి పాల్గొని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని మతాల వారు సహృదయ భావంతో మానవులంతా ఒకే జాతిగా కలిసి ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 3686 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేయగా అందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక దృష్టితో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని 16 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలను కేటాయించిన సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పాలకుర్తిలోని రాజు చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 23వ ఘనంగా నిర్వహించారు. RG1 GM కలవల నారాయణ తెలిపారు. జబర్దస్త్ టీవీ షో కమెడియన్స్ తో వివిధ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరకంటి చందర్, రామగుండర్ మేయర్ బంగి అనిల్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. సాయంత్రం సింగరేణి దినోత్సవ వేడుకల వైభవంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, పోటీలలో గెలుపొందిన వారికి విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. హెల్త్ అండ్ సేఫ్టీ కార్యక్రమాలు, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి టెక్నాలజీ కావచ్చు, కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా టెక్నాలజీ మారుస్తున్నాము, మాస్ ప్రొడక్షన్కు ఏదైతే డిమాండ్ సప్లైకి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి మాస్ ప్రొడక్షన్కి పోవడం, ఇది కాకుండా ఏ విధంగా మనము మన రాష్ట్రంలో కాకుండా మన బిజినెస్ యాక్టివిటీస్ సింగరేణి కాలేజీ పక్క రాష్ట్రాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా మనం విస్తరిస్తున్నాము,
అది కాకుండా డైవర్సిఫికేషన్, ఒక సంస్థ ఒకటే కోర్ యాక్టివిటీగా కాకుండా ఈరోజు బొగ్గు ఉత్పత్తి కాకుండా కరెంట్ ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంలో మనం నిలవడం సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్. ఇది కాకుండా మహేశ్వర్ నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీల నుంచి సెప్టిక్ ట్యాంకుల మురికి తీసుకొచ్చి పెద్దబాయి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ ముందు మెయిన్ రోడ్డుపై నిలిపి ఓపెన్ నాలాలో రోజుకు 10 ట్రిప్పులు పోస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, శానిటేషన్ సిబ్బంది పట్టించుకోవడం లేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకుని ఎడల కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అల్లు ఆడించమే కాడ పోయాలి, ఆడించమే అల్లు మనం పెట్టి ఎవరు నీకు ఆనే పోయాలి, మనం ఆనే వస్తుంది. ఆ రోజు చెప్పడానికి మనం చదువుకోవాలి, ఆడు కాంట్రాక్టర్ అంతే అవసరం ఉంటుంది, మనం మనం చేయాలి. మెదక్ జిల్లా నర్సాపూర్లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్యార్థుల వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న జేఎల్ అండ్ డిఎల్ పోస్టులు భర్తీ చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశికాంత్ మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న 3,800 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ శాఖలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో దీన్ని విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు ప్రభుత్వ హాస్టళ్లలో కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు సరైన వసతులు లేక, విద్యార్థులకు టాయిలెట్లు పోవడానికి టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సరిపడిన అన్నం తిని, ఉడకని అన్నం తిని విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను పొడగొట్టుకుంటూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు 38,000 కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడం వలన పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా తమ యొక్క ఉన్నత చదువులకు దూరం అవుతా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రామేశ్వరం గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 183, 184, 221 గల భూమిని 1985లో కోర్టు ద్వారా వేలంపాటలో కొనడం జరిగిందని, కానీ సర్వే నంబర్ 221 గల భూమిలో ఫెన్సింగ్ వేసి కడ్డీలు పాతి ఈ భూమి మాది అంటూ బోర్డు పెట్టారని, నోటీసులు పంపిన ప్రయోజనం లేదని బాధితులు ఆరోపించారు. రామరాజు అనే వ్యక్తి అధికారుల అండతో భూ కబ్జాలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలంటూ సింగరేణి రేటర్ ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, ఏవి సుబ్బారావు, కిరణ్, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది మొత్తం 183, 184, 221 3 సర్వే నంబర్లని మొత్తం 41 ఎకరాల 28 గుంటలు అనమాట. దీన్ని ఈ ల్యాండ్ ఎట్లా వచ్చిందంటే, ఈ రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో లోన్ తీసుకొని ఆ లోన్ రీపే చేయటం వలన బ్యాంకు వాళ్ళు కోర్టుకు వెళ్తే పబ్లిక్ ఆక్షన్ ద్వారా ఈ 3 పాడుకున్న తర్వాత లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో మా సింగరేణితో మా మిత్రులు అందరం కలిసి ఇంకా మిగతా వాళ్ళందరితో పాటు దీన్ని 1985లో దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది ఫ్లాట్స్. అప్పటి నుంచి తర్వాత ఇందులో కొంత 183, 184లో ప్రాబ్లం లేదు. 221 ఏమైందంటే ఆ రైతులు వాళ్ళు మళ్ళీ సెకండ్ లేఅవుట్ వేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. కారణం ఏంటంటే రెవెన్యూ వాళ్ళు దీంట్లో కొంచెం ఇచ్చేసారనమాట. అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ ఎవ్వరు కూడా మాది మరో ఆలకించలేదు. తర్వాత పంచాయతీ వాళ్ళు మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. మలక్పేట్, మాదన్నపేట్, కుర్మాగూడలో గురుస్వామి శివ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. భజన మండలి అయ్యప్ప పాటలతో హోరెత్తిచ్చారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ నెల 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రఖ్యాతిగాంచిన రామప్పను సందర్శించిన దృశ్య ములుగు జిల్లా ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి తనిఖీలు చేస్తూ భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా, నేడు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ రామప్పలో పర్యటించి భద్రతా ఏర్పాట్లో ఏమాత్రం లోపాలు ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా తిల్లాపూర్
మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ వద్ద జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు టౌన్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రైస్తవ సంఘాలకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఫీటర్ జైపాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఇవాళ జీసస్ హీలింగ్ మినిస్ట్రీ తరఫున గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు దేవేందర్ గారిని, మరి మా మిత్రులు జాన్ గారిని, మరి మాతో పాటు ఇచ్చేసిన పరమేశ్ యాదవ్ గారిని, మరి నరసింహరావు గారిని, మరి వేదికను అలంకరించిన పెద్దలందరినీ, ఇక్కడికి విచ్చేసిన మా పాస్టర్లందరికీ, మా క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో లక్ష్మి అనే వివాహిత డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం మృతి చెందింది. కాగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని మృతదేహంతో శ్రీరక్ష హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం వద్ద పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సభ్యులు మాట్లాడుకుని సెటిల్మెంట్కు సంబంధించి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. కాగా మహిళా బంధువులు ఈ రోజు హాస్పిటల్ వచ్చి కర్రలతో రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో పోలీసుల పహారాలో పంచాయతీరాజ్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేయడంతో బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పిలవండి. పోలీస్ ఫోర్స్ ఎక్కడే? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు. అమలాపురం పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రులు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర సమక్షంలో బీఆర్ఎస్ కేవీలో చేరిన మార్బుల్ అండ్ టైల్స్ కార్మికులు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మంచిర్యాలలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.